ఇక్కడ అందరూ ఈ ఫైర్ వర్క్స్ కోసము అండ్ ఈ లైట్స్ కోసము ఇక్కడ అంతా కూడా చూసుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి ఇట్లా పడుతూ ఉంది. మనము ఇట్లా వెళ్ళేసి ఇక్కడ కింద నుంచి ఇట్లా వెళ్ళి అట్లా వచ్చి ఆ పైన వరకు వెళ్ళచ్చు మనం ఇట్లా. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. నిన్న వాషింగ్టన్ DC నుండి ఈవినింగ్ 7 o'clockకి స్టార్ట్ అయ్యి ఈ నయాగరా ఫాల్స్కి midnight 2:30కి రీచ్ అయినాము. దాని తర్వాత చెక్ ఇన్ చేసుకొని మళ్ళీ మేము సర్దుకొని పడుకునే లోపల 3:30 అయిపోయింది. ఇప్పుడు 11:30 అయింది. ఇప్పుడు రెడీ అయినాము. కొంచెం లేట్గా లేచినాం, లేట్ అయింది కదా. సో ఇప్పుడు బయటకు వెళ్ళేసి నయాగరా ఫాల్స్ చూడడానికి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఈ హోటల్ అయితే చాలా బాగుంది. ఈ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉండి చాలా బాగుంది. మేము ఇంతవరకు తీసుకున్న రూమ్లలో ఇదే ఎక్కువ బాగా స్పేషియస్గా ఉంది, బాగుంది. దీనికి 2 nights కలిపి $450. ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఈ హోటల్ పేరు క్యాంబ్రియా. ఈ హోటల్ ఇది బాగుంది. ఈ హోటల్ వాళ్ళు చెప్పినారు ఇక్కడ నయాగరా దగ్గర మనకు పార్కింగ్ కానీ అంతా కూడా ప్రాబ్లం అవుతుంది, కార్ పార్కింగ్, మీరు నడుచుకుంటూ వెళ్ళండి, జస్ట్ 10 minutes వాక్ అంతే అన్నారు. సో అందుకోసమని కార్ ఇక్కడే పెట్టేసి హోటల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఈ మధ్యలోనే మనకి ఇండియన్ ట్రక్ వస్తుందంట. సో ఆ ఇండియన్ ట్రక్లో దోశలు తినేసి దాని తర్వాత అక్కడికి వెళ్ళేసి రాత్రి వరకు అక్కడే ఉండాలి. ఇంకా బాగుంది ఇక్కడంతా ఏరియా కూడా. కొంచెం ఏదో మరీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ పాష్ అయితే లేదు, కానీ ఇక్కడ చర్చ్ ఉంది. ఈ బస్ చూడండి బాగుంది, వెరైటీగా ఉంది, ట్రామ్ లాగా ఉంది కదా. ఇది మెట్రో అంట. ఇక్కడ చాలా ఉన్నాయి ఇండియన్ రెస్టారెంట్స్ కానీ ట్రక్స్ కానీ. చూడండి మన ఇండియా ఫ్లాగ్. ఇది కూడా ఇండియన్ రోటీ షాప్ అంట దీని పేరు. కాకపోతే ఈ వెనకాల అట్లా పోతే దోశ హట్ ఉంటుంది, దానికి రివ్యూస్ కొంచెం బాగున్నాయి. అక్కడికి వెళ్తున్నాం. ఇది దోశ హట్ ట్రక్. దీనికన్నా రివ్యూస్ ఇంకొకటి కత్తి రోల్స్ అని ఏవో ఉన్నాయంట, దానికి ఇంకా బాగున్నాయంట. కాకపోతే మనం ఇక్కడే ఇంకా మళ్ళీ ఎక్కడికి పోతామని ఇక్కడే తీసుకుందాం అనుకుంటున్నాం, ఇక్కడే తిందాం అనుకుంటున్నాం. మన ఇండియా ఫ్లాగ్ రెపరెపలాడుతూ ఉంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, చాలా చోట్ల పెట్టుకున్నారు ఫ్లాగ్. ఇక్కడ అన్నీ ఉన్నాయి, చాట్స్ ఉన్నాయి, టిఫిన్స్ ఉన్నాయి, రైస్ ఉంది, దోశ ఉంది, బిర్యానీ, మైసూర్ చీజ్ మసాలాలు, దోశలు, అన్ని దోశలు ఉన్నాయి. అన్ని $10, $11, $12, $9 అట్లా ఉన్నాయి. ఇది ట్రక్, దోశ ట్రక్. ఆల్రెడీ మన వాళ్ళందరూ తింటున్నారు ఫుల్, మాకన్నా ముందే వచ్చి. చెప్పండి ఏదో ఒకటి. నాకు మసాలా దోశ. మన మసాలా దోశలు కూడా వచ్చేసినాయి, తొందరగా ఇచ్చేసినారు. ఇవి మసాలా దోశ, పక్కన మసాలా వేసినారు. ఇది ప్లెయిన్ దోశ. హనీగానికి తినిన తర్వాత మళ్ళీ ఇట్లా నడుచుకుంటూ మనం అక్కడికి వెళ్తే అక్కడే దగ్గర అనమాట. అక్కడ నుంచి మనము ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలా? ఫస్ట్ విజిటర్ సెంటర్కి వెళ్ళాలా. దాని తర్వాత ఇట్లా ఈ సైడ్ దీని వెనకాలంట విజిటర్ సెంటర్ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళాలి. ఇక్కడైతే దోశలు తినడం అయిపోయింది. ఇక్కడ నయాగరా ఫాల్స్ విజిటర్ సెంటర్ ఉంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ డెస్క్ ఉంది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని కనుక్కుంటున్నారు. The Top of the Falls restaurant is more of a, not formal, but sit-down restaurant. Right. You get a great view of the big horseshoe. Right. And then tonight, I'm so sorry. The fireworks are let off from Canada. Okay. ఇక్కడైతే డీటెయిల్స్ తీసుకున్నాము. వాళ్ళైతే బాగా నీట్గా డీటెయిల్గా చెప్పినారు ఎక్కడికి పోవాలా ఫస్ట్, దాని తర్వాత ఎక్కడికి పోవాలా. అట్లనే నైట్ 10 o'clockకి ఫైర్ వర్క్స్ కూడా ఉంటాయంట. దాని గురించి అంతా మొత్తం డీటెయిల్ చెప్పినారు. సో మనం ఇప్పటి నుంచి నైట్ వరకు ఇక్కడే ఉండాలా. అట్లనే ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉంటే రెస్ట్ రూమ్స్ కూడా యూజ్ చేసుకున్నాము. ఇంకా డైరెక్ట్గా పోయేసి క్యూలో నిల్చుకోవాలి ఇంకా, అంతే కదా. తీసుకోవచ్చా? ఎట్లా రా. ఇంకా ఇక్కడ నుండి అట్లా స్ట్రైట్గా వెళ్ళేసి లెఫ్ట్ వెళ్తే మనం క్యూలో ఉండొచ్చు అంట. అక్కడ టికెట్స్ తీసుకోవాలి. మెల్లగా నడుచుకుంటా ఇప్పుడే గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడే దగ్గరే ఇట్లాంటి ట్రక్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్, రోల్స్ అన్నీ ఉన్నాయి, ప్రాబ్లం లేదు మనకైతే. మోమోస్ అన్నీ ఇక్కడ
నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్. ఇది మెయిన్ గేట్. ఇందులో మెయిన్ 3 వాటర్ ఫాల్స్ ఉంటాయి. అవి ఒకటి అమెరికన్ ఫాల్స్, ఒకటి బ్రైడల్ వేర్, హార్స్ షూ. సో ఈ 3 ఉంటాయి. ఈ 3ని మనం చూడాలా. అందులో మళ్ళీ మనము క్రూజ్కి వెళ్ళాలి. ఇది అది మేడ్ ఆఫ్ ద మిస్ట్ అని ఒక క్రూజ్ ఫెరీ ఉంటుంది. ఫెరీ దాని తర్వాత కేవ్ ఆఫ్ ద విన్స్ అని ఒక గుహలో వెళ్తాము. ఓకే. సో అవి రెండు చూసుకోవాలా. దాని తర్వాత ఇంకా వేరేవని స్టేట్ పార్కే. ఓకే. మళ్ళీ మిగతావన్నీ నడుచుకుంటూ పోవడమే. ఇక్కడ ఉంది చూడండి, మేడ్ ఆఫ్ ద మిస్ట్ అని. ఇక్కడ ఇట్లాంటి ఫెరీ ఉంటుంది. దీంట్లోనే మనం వెళ్తే ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి పిలుచుకెళ్తారు. సో దానికోసమని మనం టికెట్స్ తీసుకోవాలా. ఇప్పుడు ఇక్కడ పోయేసి అక్కడ పోయి లైన్లో నిల్చుకొని టికెట్స్ తీసుకోవాలి. ప్రతికు ఇక్కడ ఫోటో కావాలంట. ఇక్కడ హైడ్రేంజియాస్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఇందులో చాలా కలర్స్ వస్తాయి. సో ఇక్కడ ఒక ఫోటో తీసుకొని బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి చూడండి, నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్. ఇది నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్. ఇది ఇక్కడ నుంచి లోపలికి వస్తే మనకి ఇట్లంతా ఉంది. ఇక్కడ నయాగరా ఫాల్స్ అని స్టేట్ పార్క్ అని ఇక్కడ ఉంది. ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. వీళ్ళు మనకు ఫొటోస్ తీసినారు, మన ఫ్యామిలీకి, మనం వాళ్ళకి తీయాలి. డీల్ అనమాట. వెల్కమ్ టు నయాగరా ఫాల్స్. ఇది మెయిన్ నయాగరా స్టేట్ పార్క్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆల్రెడీ వాటర్ కనిపిస్తూ ఉంది. మనమైతే ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్తే అక్కడ టికెట్స్ ఇస్తారు మన ఫెరీకి. అక్కడ నుంచి మళ్ళీ ఆ వాటర్ దగ్గరికి ఆ ఫెరీ పిలుచుకెళ్తుంది. అట్లనే మనకి ఆ సైడ్ కనిపిస్తుంది కదా, ఇంకా దగ్గర పోయిన తర్వాత చూద్దాము. ఆ సైడ్ కనిపించేదంతా కూడా కెనడా. ఇదైతే యుఎస్, అదైతే కెనడా. ఇక్కడ మా సబ్స్క్రైబర్స్. ఏం పేరంటారా? వాట్స్ యువర్ నేమ్? మాన్విత. నైస్ నేమ్. వెళ్ళేసి వచ్చిందంట మాన్విత. ఆల్రెడీ అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళేసి మొత్తం వెట్ అయిపోయి వచ్చింది. బాయ్ నాన్న. ఓకేనా? ఓకే అండి. బాయ్ అండి. బాయ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. మనము క్యూలో వెళ్ళే ముందు ఇక్కడ వాటర్ అండ్ కొన్ని ఏమైనా డ్రింక్స్ తీసుకుందామని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడే ఉంది. ఈయనకి మాటలు రావుంటాయి. ఇంత మాటలు మాట్లాడినా కూడా అంటున్నాడు. తలకాయ ఒక్కటే ఊపుతా అన్నాడు. అంటే ఊరికే అంటున్నాను. నిజంగా మాట్లాడవచ్చు, కానీ ఎక్కువ మాట్లాడడం లేదు. చెప్తా అంటే సరిగ్గా ఆన్సర్ చెప్పడం లేదు. అందుకోసం నేను అట్లా అంటున్నాను. లాస్ట్లో హ్యావ్ ఎ నైస్ డే చెప్పా కదా. గుడ్. అయితే మంచివాడే పాపం. ఊరికే అపార్థం చేసుకుంటే సిగ్గుపడినట్లున్నాడు అంతే. జస్ట్ సిగ్గింగ్ అయింది అంతే. మంచివాడు అయితే. ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు. ఇంకా మనం క్యూలో వెళ్ళిపోయేసి టికెట్ తీసుకొని ఫెరీలో వెళ్ళాలి. మొత్తం వెట్ అయిపోతామంట. ఈ ఎండకి మళ్ళీ వచ్చే లోపల డ్రై అయిపోతాం అంతే. సింపుల్. ఎవరు మీరు? ఈ మేడ్ ఆఫ్ ది మిస్ట్ ఫెర్రీకి ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు. దీనికి ఒక్కొక్కరికి అడల్ట్కి $28, చైల్డ్కి $18. ఇంకొకటి అబ్జర్వేషన్ డెక్ అని ఇంకోటి ఉందంట. దానికి $1.25. అది అక్కడ కూడా తీసుకుంటున్నాం. అది కూడా తీసుకుంటున్నాం కదా. అబ్జర్వేషన్ డెక్ ఏదో హనీని కాదు అనింది. హనీ కూడా బొంగ తల్లి కొందరు డిప్పంటాస్ ఏవో కొనియాలంట. ఐస్ క్రీమ్ కొనియలేదు. ఇక్కడంతా కారిపోతుంది అనేసి కొనియలేదు. వచ్చిన తర్వాత కొనిస్తా అని చెప్పినాను. అలిగింది. బంగారు తల్లి ఎందుకు నన్ను బంగారు తల్లి హ్యాండ్ నొప్పిస్తుందంట. ఎందుకు? ఇంతకుముందు ఈ వాటర్ బాటిల్ తీసుకున్నారు కదా వాళ్ళు, అది చాలా గట్టిగా ఉన్నింది. క్యాప్ తీయడానికి రాలేదు. నాకి అంటే ఈకోకుండా మేమే తీస్తాము అంటే నేను అంటే ఒప్పుకోవాలి. మాకు చేత అవ్వదు, నువ్వే తీసి డాడీ అని చెప్పాలా అంటే వాళ్ళు అట్లా ఒప్పుకోకుండా మాకు వచ్చు అని ఇద్దరు కలిసి కస్టమర్ తీసినారు. చైన్ ఒప్పించిందంట. ఓపెన్ అయితే అయింది. అది కొంచెం గట్టిగా ఉన్నింది. నేను సింగిల్ ఫింగర్తో తీస్తాను ఏంటి. ఏ ఫింగర్ కూడా నువ్వే సెలెక్ట్ చేసుకో, దాంతో ఓపెన్ చేస్తాను ఏంటి. చాయిస్ ఈజ్ యువర్స్. ఎనీ సెంటర్, ఎనీ స్ట్రీట్, ఎనీ టైమ్, ఎనీ సెంటర్. గణేష్ అండ్ బాలకృష్ణ. ఎవరో ఇద్దరు ఎవరో చాయిస్ ఈజ్ యువర్స్. లాస్ట్కి మనం నయాగరా ఫాల్స్ టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇది అన్నీ కలిపి
$1 or $2 అయిందంట. అంటే $100 అనుకోవచ్చు. $100 అంటే దాదాపుగా 8,200 8,300 అనుకోవచ్చు. ఇక్కడ హెలికాప్టర్ రైడ్ కూడా అయిన ఉంటుందంట. నాకు భయం, నేను వెళ్ళను. పట్టుకోండి, ఇది మా పాలిస్తా. ఇంకా టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం ఫెరీ దగ్గరికి. ఆహా, ఓహో, అద్భుతం, అమోఘం. అవతల నుంచి వచ్చాడు బాగా కనిపిస్తుందిలేండి. లైట్గా ఒకసారి చూపిస్తాను. ఆహా, ఓహో, ఇక్కడ నుంచి రండి. వావ్, సూపర్ సూపర్. ఇది ఉంది కదా, ఇది దీంట్లో పోవాలి మనం ఇప్పుడు. అక్కడికి దగ్గరికి, అక్కడ వరకు పోతాము. ఇక్కడ ఉంది కదా, అక్కడ వరకు పిలుచుకెళ్తారు మనల్ని దీంట్లో. అదే ఇక్కడ వరకు పిలుచుకెళ్తారు మనము దీంట్లో వెళ్తే. యుఎస్ వాళ్ళు బ్లూ, ఓకే, కెనడా వాళ్ళు చూడు. ఓకే, వీళ్ళు కెనడా నుంచి వచ్చిన వాళ్ళు రెడ్ కలర్, మనము బ్లూ కలర్ ఇస్తారు మనకి. ఇట్లాంటిది యుఎస్ వాళ్ళు. ఈ సైడ్ అంతా కూడా యుఎస్, ఈ సైడ్ అంతా కూడా అమెరికా. ఈ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా కెనడా. ఇదంతా కెనడా. అది ఫుల్ గాలి వస్తుంది. మనం ఇప్పుడు అక్కడికి, ఈ దగ్గరికి వెళ్తాం ఇప్పుడు. రండి ఫాస్ట్, ఎక్కువ గాలి వస్తుంది. నీ ప్రతి అద్దాలన్నీ ఎగిరిపోతాయి. రండి, ఇట్లా పోవాలంట అక్క చెప్పినారు. మనం ఇప్పుడు వెళ్ళేది దీంట్లో అనమాట. ఇది యుఎస్ వాళ్ళు వెళ్ళేది అనమాట. ఇక్కడ యుఎస్ వాళ్ళకి బ్లూ కలర్ పాంచో ఇస్తారు. ఆ పైన కవర్ లాంటిది ఉంటుంది కదా, వాటర్ పడుకోకుండా, అది బ్లూ కలర్ ఇస్తారు. అట్లనే ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ ఏంటంటే కెనడా నుంచి వచ్చిన వాళ్ళు. కెనడా ఇది ఆ సైడు. ఆ కెనడా నుంచి వచ్చిన వాళ్ళకి ఆ రెడ్ కలరు, ఇక్కడ బ్లూ కలర్. ఈ సైడ్ అంతా కూడా అమెరికా, ఈ సైడ్ కెనడా. ఇదంతా కూడా కెనడానే. బాగా నీట్ కనిపిస్తుంది కెనడా. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా కెనడానే. అక్కడ నుంచి కూడా వస్తారు దీన్ని చూడడానికి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా దీంట్లోకి వెళ్ళాలా, ఎలివేటర్లో కిందికి వెళ్ళాలి. భలే ఉంది, ఫుల్ గాలి వస్తూ ఉంది, చల్లగా ఉంది. ఎప్పటి నుంచో ఈ నగరకు రావాలనుకున్నాము, లాస్ట్కి ఇక్కడికి వచ్చినాము. థ్యాంక్ యూ. ఓకే, అక్కడ ముందర ఇస్తారంట అట్లాంటిది పాంచో. అందరు ఫుల్ అయిపోయినారు ఇక్కడ. దీంట్లోనే మనం ఇప్పుడు వెళ్ళేది. ఫుల్ అయిపోయింది. ఇక్కడ పాంచోస్ ఇస్తున్నారు. పాంచో ఇది. థ్యాంక్ యూ. కిందికి వెళ్ళిన తర్వాత వేసుకోండి అంటున్నాడు. అది ఆల్రెడీ వెళ్ళిపోయిందిలే, అది ఆల్రెడీ వెళ్ళిపోతుంది ఇప్పుడు. బహుత్ బడియా అంటున్నాడు ఆయన. హిందీ కూడా వచ్చు ఆయనకి. మాకు రాదని తెలియదు ఆయనకి. ఇండియా అంటే అందరు హిందీని అనుకుంటారు కదా, మన గ్రేట్ తెలుగు ఉంది అని తెలియదు చాలామందికి. మనం ఇందాక అక్కడి నుంచి, ఆ పైన నుంచి ఎలివేటర్లో ఇట్లా కిందికి వచ్చినాం. ఇట్లా వెళ్తున్నాం. ఇక్కడ కెనడా ఫ్లాగ్ కనిపిస్తుంది చూడండి. ఇదంతా కూడా కెనడా, ఇది అమెరికా. ఇక్కడ యుఎస్ ఫ్లాగ్, ఇక్కడేమో యుఎస్ ఫ్లాగ్, ఇక్కడ కెనడా ఫ్లాగ్. ఇది అది కెనడా, ఇది యుఎస్. మధ్యలో ఈ జస్ట్ వాటర్ ఉంది అంతే. ఈ వాటర్ ఉంది. అట్లనే ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఉంది, అవతల నుంచి యువతలకు రావచ్చు. భలే ఉంది, చాలా బాగుంది ఇక్కడ ఫీలింగ్ అయితే. ఇప్పుడే ఇంకోటి వస్తూ ఉంది, వాళ్ళు చూసుకొని వచ్చేస్తున్నారు వెనక్కి. అదే మంది బోట్, ఇది బోట్ మంది. వెనక్కి తగులుతుందన్నా. ఇవి వేసుకోవాలి, ఇవి నువ్వు వేసుకోసావు ఇంకా. వస్తున్నాం. ఇప్పుడు మనం కూడా ఈ కవచ కుండలాలు వేసుకుందాం. లే ఎట్లా రే ఉంటా, అలా గాలి అడ్డం లేదు. ఉల్టా ఇస్తామయ్యా. ఇంకా దాదాపు అందరూ కూడా రెడీ అయిపోయినారు. ఇంకా ఇది ఖాళీ అయిపోతే
మనం వెళ్ళి కూర్చోవడమే, ఎవరు కూర్చోనేది ఉండదు. ఫ్రంట్కి వెళ్ళి నిల్చుంటే అక్కడ ఆ ఫ్రంట్కి వెళ్ళి అక్కడ బాగా వాటర్ అంతా మీద పడుతుంది, బాగుంటుంది. వీళ్ళు చూడు ఎట్లున్నారు, బాక్సెస్ అంట వీళ్ళు. బాగున్నారు. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఇదంతా కూడా కెనడా. ఈ కెనడా నుంచి ఈ బ్రిడ్జ్ పైన నుంచి మనం యూఎస్కి ఇట్లా రావచ్చు. యూఎస్కి కెనడాకి మధ్యలో ఈ బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ పేరు ఏమో నాకు తెలియదు. ఏం బ్రిడ్జ్ రా ఇది తెలుసా? బ్రిడ్జ్ పేరు అయితే తెలియదు, బ్రిడ్జ్ ఉందని అయితే తెలుసు. ఇదంతా కూడా కెనడా. ఈ కెనడాలో ఇది షెరాటన్ హోటల్, ఇక్కడ కెసినో ఉందంట, ఇది క్రౌన్ ప్లాజా అంట. ఇదంతా కూడా అక్కడ నుంచి కూడా చూస్తున్నారు చూడండి అందరు జనాలు. ఇదంతా కూడా కెనడా. నైట్ కూడా మనం ఇక్కడే ఉంటాం కదా, ఆ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. నైట్ అంతా కూడా మళ్ళీ చూద్దాం. యుఎస్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వస్తారు, అట్లనే కెనడా నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ ఎక్కుతున్నారు. ఇక్కడ నుంచి ఎక్కుతున్నారు బోట్లో. అదంతా ఇట్లా కెనడా వాళ్ళు చాలా బాగుంది. అదిగో ఇది కూడా కెనడా బోటు. ఇది ఈ రెడ్ కలర్ అంతా కూడా కెనడా, ఈ బ్లూ కలర్ అంతా యుఎస్. రావే స్టార్ట్ అయింది. ఫాస్ట్. ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కేస్తున్నాం. ఎన్నో ఇయర్స్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాం నయాగరాకి, లాస్ట్కి ఇప్పుడు ఎక్కేస్తున్నాం. చాలా బాగుంది. ఇంకా మన వెనకాల ఇంకా చాలా మంది జనాలు రెడీ అయినారు. నయాగరా ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి మొత్తం అంతా కూడా పడుతుంది వాటర్. ఇంకా దగ్గరికి పోతే పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. ఓహో ప్రతి కవర్ ఎగిరిపోతుంటావా? కవర్తో పాటు నేను కూడా ఎగిరిపోయేటట్టున్నా. ఈ మధ్య జిమ్కి పోతున్నాను, కొంచెం సన్నగా అయినట్లున్నాను. పోదాం రా ఫ్రంట్కి. ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్. ఇది వీళ్ళందరూ కవర్ అయిపోయినారు, మాకు ఇక్కడ ప్లేస్ దొరికింది. ఇదంతా కూడా బోట్, అన్ని చోట్ల నిలుచుకున్నారు. ఇదంతా కూడా ఇంకా ఫుల్ అయిపోతుంది ఇదంతా. ఇది ఏరా జాగ్రత్త హనీ. థ్యాంక్ యూ. మన సబ్స్క్రైబర్స్ ఎక్కడ సార్? ఏ సైడ్? నార్త్ క్యాలినా. ఓకే, మనం టెక్సాస్ తెలుసు కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోతుంది ఇంకా. భలేంది. ఇంకా పారో నన్ను జాగ్రత్త, నన్ను ఫొటోస్ గీటోస్ తీసుకునేటప్పుడు. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది, ఇంకా వెళ్తున్నాం అక్కడికి, వాటర్ దగ్గరికి. అక్కడికి ఇప్పుడు వెళ్ళేది మనం హార్స్ షూ ఫాల్స్. ఇదే మెయిన్ది. ఇంకా 2 ఫాల్స్ ఉన్నాయి, అవి నడుచుకుంటూ పోవచ్చు. ఇది ఆహాహా భలే ఉందిరా, భలే ఉంది. ఫాస్ట్ వెళ్తా ఉంది బాగా. గోప్రో తెచ్చుకుందాం అనుకున్నాను ఇక్కడికి, కానీ అంత ప్రిపేర్డ్గా రాలా. మెయిన్ ఫాల్స్ ఆ ఎదురుగ్గా ఉంది కదా, అదొకటి ఉంది, దాని పేరు హార్స్ షూ ఫాల్స్. ఇది ఇంకొకటి, ఇదొకటి, ఇదొక ఫాల్స్ చూడండి. దీని పేరు కేవ్ ఆఫ్ ద విండ్స్ అంటారు. మనం ఇక్కడ కూడా వెళ్తాం మళ్ళా. ఇక్కడ నుంచి ఆల్రెడీ టికెట్ తీసుకున్నాం. అక్కడ నుంచి దగ్గర నుంచి ఇంకా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూడండి చుట్టూ ఎంత బాగుందో. ఆహా భలే ఉందిరా, భలే ఉంది. ఇప్పుడు ఆ ఫాల్స్ చూసి అక్కడ నుండి మళ్ళా ఇట్లా వస్తున్నాము. మెయిన్ ఫాల్స్ ఇక్కడ, దీనికి దగ్గరగా వెళ్తాం మనం ఇప్పుడు. వీళ్ళందరూ మనకు టాటా చెప్తున్నారు, కెనడా వాళ్ళు. అదిగో మన వాళ్ళే, మన సబ్స్క్రైబర్స్ టాటా చెప్తున్నారు అందరూ. ఎక్కువ ఇండియన్సే ఉన్నారు అక్కడ. మన సబ్స్క్రైబర్స్ కాదు, ఓకే టాటా చెప్తున్నారు అందరికీ. ఇది దగ్గరకు వచ్చేసిన మెయిన్ దానికి. ఇక్కడంతా కెనడా బాగా కనిపిస్తుంది చూడండి. ఇదంతా ఇది మెయిన్ కెనడా అంటే మనకి ఇది కనిపిస్తుంది కదా. ఇది వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇది
చాలా బాగుంది అంతా కూడా. అందరు ఫొటోస్ వీడియోస్ అందరు తీసుకుంటూనే ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా అందరు చూస్తున్నారు చూడండి. అక్కడ కూడా వెళ్ళొచ్చు అనుకుంటా మనం అక్కడికి, అక్కడ నుంచి చూడొచ్చు. ఇదంతా నైట్ టైమ్స్ ఫుల్ బాగుంటుంది. మొత్తం అంతా కూడా లైట్స్, కలర్ లైట్స్ పెడతారు, అప్పుడు బాగుంటుంది. వచ్చేసిన దగ్గరికి ఎప్పుడైతే ఇక్కడి నుంచి మీరు అక్కడ నుంచి కాబట్టి ఇక్కడే బాగుంది. అప్పుడే పడతా ఉంది మొత్తం. పడే 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 వర్షం వచ్చింది మొత్తం. ఇక్కడ మధ్యలోకి వచ్చేసండి, బాగుంది చూడు. మొత్తం తడిచిపోతుంది ఫోను. ఏమి కనిపించడం లేదు, ఫుల్ మొత్తం ఉంది. మొత్తం ఫుల్ చూడు, ఫుల్ అయిపోయింది మొత్తం. అందరి పైన వర్షం భలే ఉంది. గట్టి పట్టుకో, భలే ఉంది. మొత్తం చచ్చిపోతుంది. ఇదేం కనిపించలేదు, ఇక్కడ అంతా కూడా ఉంది. చిన్నగా చూడు, చిన్నగా చిన్నగాడు మొత్తం చచ్చిపోయింది. అందరు స్నానం చేయడానికి వచ్చినాము ఇక్కడికి. జాగ్రత్త జాగ్రత్త ప్రతి ఫోన్ గట్టి పడుతుంది. మార్నింగ్ అనవసరంగా బాగా చేస్తాను, అయిపోయింది. ఓకే, అక్కడ దగ్గర పోతాదంటే ఇంకా ఆల్రెడీ పోయినాం. అక్కడ పోయి వస్తుంది కదా, అయిపోయింది మొత్తం. అక్కడ పోయి వచ్చేసాం మొత్తం, అందరూ హెడ్ బాత్ చేసి వచ్చినాం. ఇక్కడ ఇట్లా రౌండ్స్ తిరుగుతుంది, ఇది మొత్తం అంతా కూడా తిప్పుతా ఉంది చూడండి. మొత్తము ఊరికే ఇట్లా తిప్పుతాను, 3 times తిప్పుతుంది అట్లా. అక్కడైతే భలే ఉంది ఫీలింగ్ అంతా. ఏమంటే ప్రతి ఒక్కరి పైన ఫుల్ పడింది వాటర్, మొత్తం హెడ్ బాత్ చేసినారు అందరూ కూడా. మార్నింగ్ అనవసరంగా హెడ్ బాత్ చేసినాను నేను. ఏ రానిగా ఎట్లా ఉంది? I couldn't see anything. ఎవరికి కనిపించలేదా? నీకోటే కాదు, My eyes were all... మొత్తం వాటర్ పడింది మొత్తం. మధ్య ప్రతి ఒక్క ఎట్లా ఉందో సేమ్ అంతే. హనీని పట్టుకున్నాను, వీళ్ళిద్దరు టెన్షన్ పడ్డానికే అయిపోయింది. ఇప్పుడు అంతేనా? ఇంకా అయిపోయింది, ఇక్కడంతా అయిపోయింది. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం మనం. అద్భుతం, అమోఘం, భలే ఉన్నింది. అంటే ఆ ఫీల్ అయ్యే లోపల బయటకు వచ్చేస్తుంది మళ్ళీ ఇప్పుడు మనం వెనక్కి వెళ్తున్నాము. మనకి మళ్ళీ అవసరం అనుకుంటే మళ్ళీ ఇంకో తీసుకొని రావచ్చు. టికెట్ కూడా తక్కువే కాబట్టి $28 కాబట్టి మళ్ళీ కావాలంటే వెనక్కి రావచ్చు. బాగా ఎండ ఉంది కాబట్టి ఇంకా బయటకు వెళ్తూనే అంత మొత్తం అంతా డ్రై అయిపోతుంది, ప్రాబ్లం లేదు. మొత్తం కూడా వెళ్ళేసి చూసి వచ్చినాము. చాలా ఇయర్స్ తర్వాత రావాలనుకొని ఇయర్ అయింది. ప్లస్ ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంది. ఇంతవరకు మేము తిరిగిన దానికన్నా అన్నిటికన్నా ఇదే బాగా నచ్చింది మాకు. రోలర్ కోస్టర్ లాగా ఉంది, చాలా బాగుంది.
అయ్యా ఒకేసారి మొత్తం అంత వాటర్ అంతా పడింది, అంత దగ్గర వరకు. ఫస్ట్ కొంచెం 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 పడుతూ ఉన్నింది, ఒకేసారి మొత్తం పడిపోయింది. ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఎంత ఒక 15 minutes అన్నా ఉంటుంది అంతే కదా? Yeah, that's it. అంతే, తక్కువ, ఒక 15 minutes ఉంటుంది అంతే. ఇంకా వెళ్ళిపోతున్నాం. అప్పుడే మొత్తం అంతా కూడా డ్రై అయిపోయింది, హెయిర్ అంతా. హెయిర్ డ్రైయర్ అవసరమే లేదు. ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకా అక్కడంతా అరిచి పెట్టినాను, కొన్ని వాటర్ తాగాలి, గొంతంతా నొప్పిస్తూ ఉంది. వెదర్ అయితే భలే ఉంది, చల్లగా ఉండి. ఇప్పుడు ఇట్లా కొంచెం కూడా చలి కాలే, బాగా హ్యాపీగా ఉంది. ఫుల్ వెట్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చే లోపల అన్ఈజీగా ఉంటుందేమో అది ఇది అనుకున్నాం, కానీ బాగుంది. ఇంకా కింద నుంచి ఇంకా వచ్చేసినాము. ఇక్కడ పోతే ఏముంటాయి ఇక్కడ? అమెరికన్ ఫాల్స్ ఉన్నాయంట ఇక్కడ, దగ్గర నుంచి చూడొచ్చు. ఇందాక లోపల నుంచి పోయేటప్పుడు కనిపించింది కదా, అవే ఇంకా దగ్గర నుంచి చూడొచ్చు. ఇప్పుడు రన్నన్న గాలి అయితే విపరీతంగా గాలి ఉంది. ఆ పైన బోట్లో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని ఉండాలి. వాటర్ కూడా పడుతూ ఉంటుంది కదా, ఎక్కువ అవతలకి ఇవతల తిరగకూడదు. రండమ్మా. ఇంకా ఇక్కడ ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం మనం. ఇప్పుడు మనము ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం, దగ్గరికి. ఫుల్ చచ్చిపోతాం ఇప్పుడు. ప్రతి దొబ్బేటట్టున్నారు వీళ్ళు. చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఎక్కడానికి. ఏం చేస్తావు అక్కడ రాకుండా? ఇప్పుడే అక్కడి నుండి వచ్చినాము, మొత్తం తడిచిపోయినాము. ఇప్పుడే అక్కడి నుంచి వచ్చి మొత్తం తడిచిపోయి మొత్తం డ్రై అంతా చేసుకున్నాము. ఫుల్ కొంచెం డ్రై అయిపోయింది, కాకపోతే షూలోనే అంతా వాటర్ అంతా పచ్చక్ అంటా ఉంది. నాకు బయటకు వస్తానే ఉన్నాయి, ఇంకేం చేయలేము దాన్ని. చాలా బాగుంది ఫీలింగ్, అది చాలా చాలా బాగుంది. కొంచెం భయం వేసింది, పిల్లలు అక్కడ గాలి ఎక్కువ వస్తూ ఉంది, కొంచెం స్లిప్పరీగా ఉంది.
పిల్లలు కొంచెము అత్త మామలు అమ్మ నాన్నలు వచ్చింటారు కదా ఇండియా నుంచి, వాళ్ళు భయపడినారు. మిగతా వాళ్ళందరూ ఓకే సరిపోయింది. సరే ఇంకా ఇప్పుడైతే మళ్ళీ పైకి వెళ్ళేసి ఇంకా పైన చూసేట్టు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళాలి. మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది కనిపించి మాట్లాడినారు, ఇంకా చూస్తూనే ఉన్నారు. వీళ్ళకి ఫుడ్ ఆకలేస్తుందంట, ఫస్ట్ ఫుడ్ తినాలి. ఇప్పుడు దోశలు వడలు అన్నీ తినే వచ్చినారు, అప్పుడే మళ్ళీ ఆకలి అంతా. నాకేం ఆకలి కాల, నాకు ఈ ప్రకృతిని చూసి కడుపు నిండిపోయింది. రండి, ఇందాక మనం ఎలివేటర్లో వచ్చినాం కదా ఇక్కడ, ఇది మళ్ళా అక్కడికి వెళ్తున్నాం పైకి. పైన ఇంకా చూసే ప్లేసెస్ ఉన్నాయంటే అవన్నీ చూడాలి మనం. ఇంకా ఈ ఎలివేటర్ కొంచెం పెద్దగా పైకి ఉంది, భయం వేస్తుంది. మనం ఇప్పుడు ఎలివేటర్లో పైకి వచ్చినాము. ఆ ఎగ్జిట్కి పోయే ముందు ఇక్కడ అబ్జర్వేషన్ డెక్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయాలన్నమాట మనము. అప్పుడు అన్నీ కూడా బాగా నీట్గా ఇక్కడ నుంచి కనిపిస్తాయి. కెనడా కనిపిస్తుంది, యుఎస్ కనిపిస్తుంది, బ్రిడ్జ్ కనిపిస్తుంది, నీళ్ళు కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. వాస్గాడ్ కనిపిస్తాడు, వాస్ ఫ్యామిలీ కనిపిస్తుంది, అందరు కనిపిస్తారు. ప్రస్తుతానికి ఇవన్నీ ఎట్లున్నాయో ఇప్పుడు చూపిస్తా. ఆహా, ఓహో, భలే భలే. అయ్యయ్యా భయం వేస్తుంది. బా ప్రతియో నాన్న భలే ఉంది నాన్న. ఇట్లా చూడండి, భలే ఉంది, భలే భలే ఉంది. ఇక్కడ నుండి చూడండి, భలే ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి ఇక్కడ అంతా కూడా ప్రతికు హైట్స్ అంటే భయము, అక్కడ కూర్చోయింది. మనం బోట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్ళినాము. ఇక్కడ నుంచి అక్కడ నుండి అట్లా వెళ్ళేసి మనము ఇట్లా వెళ్ళి ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినాం. మనం అక్కడికి వెళ్ళేసి వచ్చినాం. ఇక్కడ మధ్యలో ఈ బోట్ ఇట్లా తిరుగుతుంది, ఇట్లా 3 times తిరుగుతుంది. ఇట్లా భలే ఉంటుంది అది తిరిగేటప్పుడు. మనం బోట్లో అయితే ఇట్లా వెళ్ళాము, ఇట్లా వెళ్ళేసి ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ వాటర్ ఫాల్ చూసినాము, దాని తర్వాత ఇది చూసినాం. ఇది ఆ సైడ్ అంతా కూడా వ్యూ అట్లా ఉంది. అట్లానే ఇట్లా వస్తే ఇక్కడంతా కూడా ఈ బ్రిడ్జ్ ఇదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఈ సైడ్ అంతా కూడా ఇట్లా కనిపిస్తుంది. మళ్ళా ఇక్కడ ఈ సైడ్ వస్తే ఇక్కడ చూసినాం ఆల్రెడీ. ఈ సైడ్ వస్తే ఇక్కడ కెనడా బాగా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇదంతా కెనడా, ఇదంతా కూడా కెనడా. ఇదంతా కూడా కెనడా. చూడండి ఈ అబ్జర్వేషన్ డెక్లో అంతా కూడా చూడడం అయిపోయింది. ఇంకా ఎగ్జిట్ అవుతున్నాం. రండ్రా, ఇంకా ఇది ఎగ్జిట్. ఇక్కడంతా కూడా చూసుకోవడం అయిపోయింది. ఆ బోట్ రైడ్ వెళ్ళినాము, ప్లస్ అక్కడ దగ్గరికి పోయి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి పోయి హెడ్ బాత్ కూడా చేసినాము. ఇప్పుడు ఇంకా బయటకు వెళ్తున్నాము. బయటకు వెళ్ళేసి ఇప్పుడు టైం ఎంత 4 o'clock అయిందంట. సో ఇప్పుడు మళ్ళా ఈ పార్క్ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడే వద్దున్నా, మనం తిన్న తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ కూడా దీంట్లోంచి గిఫ్ట్ షాప్లో నుంచి రావాలన్నమాట. వాంటెడ్కి పెట్టినారు, అది ఇట్లాంటి వాళ్ళు ఉంటారని. నార్మల్గా ఎగ్జిట్ వేరే చోటు ఉండదు. రావే ఫస్ట్ తిన్న తర్వాత వద్దాం, ఆకలేస్తాం నాకు. రండి తీసుకుందాం, ఖచ్చితంగా తీసుకుందాం నాన్న. తినేసి వద్దాం రాను ఫాస్ట్. ఇది ఎగ్జిట్. ఇంకా ఏనా ఏం కావాలంటే మ్యాగ్నెట్ కాదు, మళ్ళీ వద్దాం కదా. ఫస్ట్ తినే వద్దాం. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడంతా కూడా వాటర్ వస్తూ ఉంది ఎక్కడంతా కూడా. ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడ దగ్గరికి పోయి అంతా కూడా చూద్దాము. ప్రస్తుతానికి బయటికి వెళ్ళిపోయి గేట్ బయటికి ఫుడ్ తినేసి వద్దాం. కొంచెం ఎనర్జీ వస్తుంది. అప్పుడు
బాగా ఎనర్జీ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు బాగా కొట్లాడుకోవచ్చు. ఇప్పుడు సరిగ్గా కొట్లాడుకోవడానికి రావడం లేదు. ఫైటింగ్ Angry-గా ఉన్నా honey పైన. ఎందుకు ఏమన్నారు? అక్కడ చూడ పైన ఏమో ఉందిరా ఇక్కడ. అమ్మయ్యో I want Dippin' Dots. Can we go? రే ఫస్ట్ తిందాం రా రే. హనీగానికి డిప్ అండ్ డాట్స్ కావాలంట. ఇంతకుముందు లైన్లో పోయేటప్పుడు అడిగితే వచ్చిన తర్వాత తీసిస్తానన్నాను, ఇప్పుడు తీసేయాలంట. ప్రామిస్ చేసినానంట, ఇప్పుడు తీసేయాలంట. వాళ్ళు భోంచేసే ముందు ఎందుకు ఇప్పుడు ఐస్ క్రీమ్ అనేసి వాళ్ళు తిట్టి మా ఇద్దరిని వాళ్ళు వెళ్ళిపోయినారు ఎక్కడికో. చూడు లంచ్ టైంలో ఎందుకు ఐస్ క్రీమ్ అన్నారు, అయినా కూడా మేము తింటామనేసి మేము వచ్చేసినాం. వాళ్ళు ఎక్కడికి పోయినారో తెలియదు. మాతో అయితే క్రెడిట్ కార్డ్ ఉంది కదా నీతో? Yeah. మనీ ఉంది కదా? ఎంత ఉంది మనీ? I don't know. $35 ఏమో, $36 I'm ఉంది కదా. not spending my money. ఇప్పుడు మనం తప్పిపోయిన తర్వాత మనం చేయాలన్నా మన మనీతోనే. ఓకేనా? వంచాలా? హనీ గాడు ఇది తీసుకుంది, డిప్ అండ్ డాట్స్ అంట. ఇది స్పూన్ లోపలే ఉంటుందా? Yeah. ఓకే, Look, the spoon. స్పూన్ కూడా లోపలే ఉంది లేబ్బా. Yeah. నీకు తెలుసా ముందే ఉంటుందని? Yeah. ఇది హనీ గానికి డిప్ అండ్ డాట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా మెల్లంగా తినుకుంటా పోదాము. ఎక్కడైనా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంటే నేను తింటా. అక్క వాళ్ళు ఎక్కడికి పోయినారో ఇప్పుడు తెలియదు మాకు. వెతకాల మమ్మీ అక్క వాళ్ళపై తినడానికి పోయినట్లున్నారు వాళ్ళు. హాయ్ అండి, ఎట్లా ఉంది? పోయిచ్చినారా? ఆ బోట్ రైడ్ బాగానే ఉంది కానీ ఆ పైన ఎక్కితే మొత్తం అది తడిచిపోతున్నాము. మొత్తం స్నానం చేసేసినాము. అయినా కాకపోతే డ్రై అయిపోయింది, మనకి తొందరగా డ్రై అయిపోతుంది. అవునవును. ఏ ఊరు? సిద్దిపేట. ఇక్కడ స్టూడెంట్స్ అన్నారు కదా? న్యూ జెర్సీనా? న్యూ జెర్సీ అక్కడ నుంచి వస్తున్నారా? వీళ్ళు ఎక్కడికి పోయినా తినడం లేదు. ఈ గాడిదలు ఇక్కడే ఉన్నారు. హాయ్ డాంకీస్. మేము ఇంకా మీరు తినడానికి పోయినారు, ఆల్రెడీ తింటా ఉంటారు అనుకున్నాం కదా. అలాగే లేదు, అలిగిపోలేదు మీరు? అవునా? అలిగి వెళ్ళిపోయినారేమో అనుకుంటే. ఎక్కడికి పోతున్నారు? తిన్నారా? పైకి పోదాం రా. Did you? We could Huh? talk to them in person. ఏంది? He heard you. Come on. ఏమి పోదాం రా బయటకి. ఏమైంది? ఏమే లోపల ఎలివేటర్స్ ఉన్నాయి. ఎక్కడికి పోతావు ఎలివేటర్స్? జస్ట్ పైకి చాలా ఉన్నాయి స్టెప్స్. ప్రతి అక్కడి నుంచి అక్కడి ప్రతి చిత్తం చేస్తా. ప్రతి నేను ఎక్కుతానబ్బా. రా హనీగా. రే హనీగా, ఐస్ క్రీమ్ కొనిచ్చుకొని గాడిది. ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ ఎక్కడానికి వాళ్ళకి అదే మనకి ఎలివేటర్ దగ్గరికి పోతున్నారంట. చూడండి ఈ స్టెప్స్ ఎక్కడానికి. ఆ ఎలివేటర్లో మొత్తం ఉడుగ్గా గాలి తగలడం లేదు. ఇదే బాగుంది. చూడు అక్కడ నుంచి రావడానికి వీళ్ళకి బరువు అంట స్టెప్స్ ఎక్కడానికి. ఇక్కడ ఎలివేటర్లో వచ్చినారు. కరెక్ట్గా 10 స్టెప్స్ ఉన్నాయి. ఎంచుకొని వచ్చినా నేను, కౌంట్ చేసిన 10 స్టెప్స్ ఉన్నాయి. ఎంచుకొని వచ్చిన. లోపల హాయిగా ఏంది ఎలివేటర్లు గాలి ఆడదు. పా తినేసి వస్తాం. ఇంకా ఈ పార్క్ నుండి అట్లా బయటకు వెళ్తూనే ఆ ట్రక్స్ ఉన్నాయి కదా, ఫుడ్ ట్రక్స్, అక్కడ తినేసి వద్దాం అనేసి ఇంకెళ్తున్నాం. బయటికి పోయి ఫుల్ కడుపు నిండా తినేసి మళ్ళీ లోపలికి వచ్చేసి నైట్ 12 వరకు ఇక్కడే ఉండేది. ఇంకా మనం ఇక్కడ రోల్స్ ఉన్నాయి, ఈ రోల్స్ తీసుకుంటున్నాము. పన్నీర్ రోల్, ఎగ్ రోల్ ఇవి. ఇంకోటి గులాబ్ జామున్ కూడా ఉందంట, అది ప్రతికి. ఈ ట్రక్లో ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. ఎగ్ సపరేట్, రైస్ సపరేట్ ఇచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నారు ఆయన. బాగుందా ఆయన? ఓకే. అట్లనే కత్తి రోల్ అని అక్కడ మనం తీసుకున్నాం కదా అక్కడ ట్రక్, ఆ కత్తి రోల్లో ఇవి తీసుకున్నాం, పన్నీర్ రోల్ అండ్ ఎగ్ రోల్. ఈ 3 వీళ్ళు తింటారు. ఏది బాగుంటే అది మళ్ళీ నేను పోయి తీసుకొచ్చుకుంటా. అట్లనే ప్రతి ఒక్క ప్రేమతో నేను గులాబ్ జామున్ తీసుకొచ్చిన అక్కడ ఉంటే. సీరియస్ ప్రతి జున్ను వచ్చేసి వద్దు అని, ప్రతికి తీసుకుందాం, మమ్మీకి తీసుకుందాం అంటే ఏం అవసరం లేదని నేనే ప్రేమతో కావాలా నా వైఫ్కి అని చెప్పి తీసుకొచ్చిన. నన్ను మధ్యలో అన్నావు కదా, వద్దులే అవసరం లేదు అన్నావు. నేనే అదే పని తీసుకొచ్చిన. అదే మూతి అట్లా పెట్టింది. ఏం అట్లా పెట్టిన మూతి? ఇది గులాబ్ జామున్. ఏరా మూతి అట్లా పెట్టినాము? నిదానంగా ఇవన్నీ మొత్తం తినేసి మళ్ళీ లోపలికి పోయి మళ్ళీ అన్నీ కూడా చూద్దాం. ఇప్పుడే మొత్తం తినడం అయితే అయిపోయింది.
ఎగ్ ఫ్రైడ్ రైస్ రోల్స్ అన్నీ తినేసినాము. టీ ఒకటి తీసుకున్నాను. ఇంకా మెల్లగా మళ్ళీ లోపలికి వెళ్ళాలి. లోపల ఇంకా చూసేటివి ఉన్నాయన్నమాట. ఇంకొన్ని వాటర్ బాటిల్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ తినేసి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయినాము. వెల్కమ్ టు నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్. ఇప్పుడు మనము కేవ్ ఆఫ్ ది విండ్స్ అని ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలా. అది అక్కడ ట్రాలీ ఉంది కదా, అక్కడ దాని నుంచి వెళ్ళాలి మనము. ఇక్కడ టికెట్స్ ఇస్తారు. దీనికి పెద్దవాళ్ళకి $21 అంట, చిన్నపిల్లలకి $17. కానీ అది ఆ బోట్కే తక్కువ రేట్ కదరా, $18. ఏది 28 దానికి? ఓకే, దానికి 28 అంట. ఇది దీంట్లో వెళ్ళాలి మనం. ఇప్పుడు మనం వెళ్తున్నది కేవ్ ఆఫ్ ది విండ్స్ అనే వాటర్ ఫాల్కి. దానికి ఒక 10 నిమిషాల దూరం ఉంటుందంట. అది అక్కడికి వెళ్తున్నాం. ఇందులో వెళ్ళాలంట. రండి. ఇవి ఇట్లా కట్టుకుంటేనే దీంట్లో ఎక్కిస్తారంట, లేదంటే లేదు. టైట్ పట్టద్దు, ఈ బ్యాండ్ ఉండాలి, లేదంటే కిందికి దింపేస్తారు. లాస్ట్లో పిలిచిపోయి అక్కడ అడవిలో దింపేస్తారు. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి ఎక్కడ అనిగా అట్లా పోయి, అవును అంత దూరమా? అంత దూరం పోతామా? ఈ మధ్యలో ఎట్లా పోతాం? రోడ్డు ఉందా ఇక్కడ? బ్రిడ్జ్ ఉందా ఇక్కడ? ఓకే, నిజంగా తెలియదు. నేను ఫస్ట్ టైం వస్తున్నాను, నాకేం తెలుసు. కేవ్ ఆఫ్ ది విండ్స్ ఇక్కడ ఉన్నాయి. మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి ఇట్లా పోయి వాటర్ పై నుంచి పోయి స్విమ్మింగ్ చేసుకుంటా ఇక్కడికి పోవాలంట కదా. ఇప్పుడే మన బస్సు, పల్లె బస్సు స్టార్ట్ అయింది. పల్లె వెలుగు చూడండి, ఇక్కడ అంతా కూడా వాటర్. భలే ఉంది, హాయిగా. ఆహా, బాగుంది. పిల్లల్ని ఇద్దరిని ఇక్కడ కూర్చోబెట్టినాము. నేను నా బంగారము ఇక్కడ కూర్చున్నాము. అది ఊర్లోకి వచ్చింది, ఊర్లోకి వచ్చింది పార్క్లోంచి. ఏరా రాంగ్ బస్ ఎక్కినట్లున్నాం మేము. నడుచుకోకుండా ఎక్కడైనా పోతాం. అంతే అంటావా? ఇక్కడ బోర్డు బాగా పెద్దగా ఉంది చూడండి, నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్. ఇది ఇట్లా వెళ్తుంది లోపలికి. చూడండి, ఇదే నయాగరా ఫాల్స్. ఇదంతా కూడా. And this is also where the walkway to Luna Island and the Bridal Veil in American Falls is located. వచ్చేసింది. జస్ట్ ఒక 5 minutes ఏమో అయింది అంతే. అంతే కదా, 5 to 6 minutes అంతే. ఆ బ్రిడ్జ్ ఒకటి ఉంది, బ్రిడ్జ్ దాటేసి వచ్చేసినాం. కానీ మ్యాప్లో అయితే అప్పుడు ఉండి అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలని. అక్కడ ఆ ట్రాలీ దిగి ఇట్లా మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాము. ఈ ఐలాండ్ పేరు గోట్ ఐలాండ్. ఈ గోట్ ఐలాండ్లో మనం ఇట్లా నడుచుకుంటూ పోతే కేవ్ ఆఫ్ ది విండ్స్ అని ఒక కేవ్ వస్తుంది. దాంట్లో మెల్లగా నడుచుకుంటూ పోతే ఏం ఫాల్స్ వస్తాయి? బ్రైడల్ వేల్ ఫాల్స్ అని వస్తాయి. టికెట్స్ ఉన్నాయా? టికెట్స్ తీసుకోవాలి. మేము గోడ దుంకి వచ్చినాం కదా, 4 tickets. నిజంగా టికెట్స్ అయితే తీసుకున్నాం మేము, ఊరికైనా గోడ దుంకి రాలా. చూడండి. థ్యాంక్ యూ. రే, కేవ్స్ అంటే నాకు భయం రా, చీకటి ఉంటుంది. ఇక్కడ ఫోటో తీస్తున్నారు. తర్వాత మనం తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఫుల్ గ్రాఫిక్స్లో వాటర్ మధ్యలో ఉన్నట్లా, బోట్లో ఉన్నట్లా, టబ్బులో ఉన్నట్లా వాళ్ళు పెట్టిస్తారంట. అంతే కదా సార్? ఓకే. భయపడడం ఏంటి ఇట్లా? అక్కడ ఫోటోల్లో భయపడుతున్నట్లా చేయాలంట యాక్టింగ్. నేను భయపడలేదు కదా. ఏం జర ఇంత ఇది ఏందో తెలియదే. ఇదే మనం ఉండేది ఇప్పుడు గోట్ ఐలాండ్లో ఉన్నాం. ఇది నో గోట్స్ అంట, బట్ గ్రేట్ వ్యూస్ ఉన్నాయి కానీ గొర్రెలు లేవంట. ఇక్కడ గొర్రె, ఇక్కడ గొర్రె 2 ఉన్నారు. ఇక్కడ తెలియదు నాకు.
ఇక్కడ ఎంటర్ అవుతూనే ఇక్కడ ఈ ఐలాండ్ గురించి మొత్తం ఇక్కడ డీటెయిల్గా ఏవేవో ఉన్నాయి. ఇక్కడ వీడియోస్ చూపిస్తున్నారు. అట్లానే దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఒక షో ఉందంట. షో అంటే ఒక మూవీ, షార్ట్ మూవీ చూపిస్తారు. అందులో ఏమేమి అంటే జాగ్రత్తల గురించి చెప్తారు. ఏమంటే ఎక్కడంటే అక్కడ ఎగరకూడదు, రీల్స్ చేయకూడదు, అక్కడంతా స్టంట్స్ చేయకూడదు అని ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు చెప్తారంట. దాని తర్వాత పంపిస్తారంట. రీల్స్ చేసుకోవచ్చు, చాలామంది చేస్తారు. నాకు డ్యాన్స్ రాదు కాబట్టి నేను చేయను రీల్స్. ఇప్పుడే దీంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇట్లా జనుగా లోపల థియేటర్లోకి వచ్చేసి కూర్చున్నాం. ఇప్పుడు మూవీ స్టార్ట్ అవుతుందంట. వచ్చా హానిగా And the beauty of Niagara Falls has been overwhelmed by crass commercialism and bleak. Step right up and come see Niagara Falls! The pristine natural landscape of Niagara. If we could convert running water into electrical energy and transmit it long distances, we could reduce poverty and misery To the world. To the amazement and wonder of all, the Adams Power Plant at Niagara Falls lights up the Pan Am Expo in Buffalo. World changed here. మత్సంగా ఇంటికి వండి అని చెప్తాను. బాగుంది సినిమా. హిట్ సినిమా ఎట్లా ఉంది? హిట్ ఫ్లాపా? సినిమా ఎట్లా ఉంది? హిట్ ఫ్లాపా? సినిమా ఎట్లా ఉంది? హిట్ ఫ్లాపా? ఎంత రివ్యూస్ కూడా కనుక్కున్నాం, బాగుందంట. ఈ మూవీ రివ్యూ చూస్తే బాగుంది. 5కి 4.5 ఇచ్చినారు వీళ్ళు రేటింగ్. రావే. ఇప్పుడు థియేటర్లోంచి బయటకు వచ్చినాము. ఇప్పుడు నడుచుకుంటా కేవ్స్ దగ్గరికి వెళ్ళాలి. అంతేనా? పాంచోస్ ఇస్తారు మళ్ళీ తడిచిపోకుండా. కానీ మొత్తం తడిచిపోతున్నాం అది ఇచ్చినా కూడా. ఓ టన్నల్ వచ్చింది రోయ్. ఇదే ఈ టన్నల్లో పోవాలంట. ఇదేనా చిన్న టన్నల్? అవతల కనిపిస్తూ ఉంది పారా. ఇదే ఇది చిన్న టన్నలే. మళ్ళీ అక్కడ ఎక్కువ పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటుంది. వాకింగ్ టన్నల్ ఫస్ట్ టైం వెళ్తున్నాం. చిన్నదే, ఎక్కువ దూరం లేదు. ఎక్కువ దూరం ఉంటే నేను భయపడుతూ ఉంటే అయిపోయింది. ఇక్కడ మళ్ళా పాంచోస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. ఇంకోటి ఇస్తారు నాకు. ఎక్కువ తడిచిపోతున్నాను. ఎక్కువ తడిచిపోతున్నా. ఎక్కువ ఇస్తాను. ఇంకా వేసుకొని పోవాలా. కెనడా వాళ్ళు వీళ్ళు. ప్రతికి బాగా అలవాటు అయిపోయింది. ఫాస్ట్ డ్రెస్అప్ అవుతా ఉంది ఫాస్ట్గా. ఇదిరా అరేంజ్ చేసినారా దానికి. డ్రెస్అప్ అయిపోయి ఇక్కడ వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు ఎవరి ఫేస్లు ఎట్లుంటాయో తెలియదు. ఇంకా డ్రెస్అప్ అయిపోయినాము. ఈ డ్రెస్ వేసుకొని అంటే నేను డిటెక్టివ్ లాగున్నా. వేసుకోర్రా? డిటెక్టివ్స్ వేసుకోరంట ఇట్లాంటి డ్రెస్సులు. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ఫుల్ తడిచిపోతాం. ఇప్పుడిప్పుడే ఫుల్ డ్రై అవుతా ఉంది. నా షూ కూడా కొంచెము ఇప్పుడిప్పుడే ఓకే లాగా ఉంది. ఇప్పుడు మళ్ళీ తడిచిపోతాం. ఇక్కడ నుంచి స్టార్ట్ కేవ్ ఆఫ్ ది విండ్స్. ట్రిప్ స్టార్ట్స్ హియర్. ఇక్కడ నుండి వీళ్ళు రావడం లేదే. ఇక్కడ నుంచి స్టార్ట్. ఇంకా వీళ్ళు కూడా వచ్చేస్తున్నారు. డన్. అవునా? థ్యాంక్స్ అండి. స్టూడెంట్సా? ఎక్కడ ఇదేనా?
ఎక్కడండి? Michigan State. మిషిగన్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి ఇట్లా పడుతూ ఉంది. మనము ఇట్లా వెళ్ళేసి ఇక్కడ కింద నుంచి ఇట్లా ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చి అట్లా వచ్చి ఆ పైన వరకు వెళ్ళచ్చు మనం ఇట్లా. ఓకే, అవునా? ఏ ఊరు సార్? మేము డాలస్లో ఉంటాం. అవునా? మన శాన్ అంటోనియో. తెలుసు మమ్మీ పెద్ద ఫాలోవర్. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని ఎంతలా ఫాలో అవుతారంటే మేము ఏం చెప్పినా వినమాట. లాస్ట్ బ్లాగ్ లో ఇలా చెప్పారు కాబట్టి ఇలానే చేస్తా అనే రేంజ్ ఫాలో అవుతారు. వాళ్ళు చూస్తా, పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు బాగా. అయిపోయిందా? వెళ్తున్నారా ఇంకా? అవునా? ఓకే 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 అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఇంకా స్టార్ట్ ఇక్కడికి వెళ్ళాలి. ఇంకా కొంచెం హైట్ ఎక్కువ ఉన్నాయి ఇవి, అంటే డౌన్ ఎక్కువ ఉన్నాయి. ప్రతి కొంచెం భయం. ఓకేనా అందరూ? ఇక్కడ వరకు బాగానే ఉంటుంది, ఆ ముందుకు పోయిన తర్వాత ఉంటుంది మనకి. ఆ పైన నుండి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చినాము, కొన్ని స్టెప్స్ ఎక్కేసి ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎట్లా ఉంది. ఫుల్ చాలా బాగుంది వ్యూ. చూడండి ఇక్కడ నుండి ఇలా మొత్తము ఫుల్ పడుతూ ఉంది. చూడండి అంతా కూడా అంతా. ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగుంది. ఇంతకుముందు దానికన్నా అన్నిటికన్నా ఇదే బాగుంది. ఇంకా అక్కడికి దగ్గరికి పోతే ఇంకా బాగుంటుంది. చాలా దగ్గరికి పోతాము, భయం అవుతుందేమో అనుకుంటాను. ఇక్కడ చూడండి ఎట్లా పడుతున్నాయి వాటర్. పోదాం రా. మళ్ళీ ఈవినింగ్ అయ్యే కొద్దీ తచ్చిపోతే చలేస్తుంది. మనము ఆ కార్నర్లో ఫోటో తీసుకొని ఇట్లా వచ్చినాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా ఎక్కుతున్నాము. అక్కడ వరకు వెళ్ళచ్చు. ఇక్కడ డైరెక్ట్ వాటర్ వస్తున్నాయి ఇక్కడికి. అదిగో అప్పుడప్పుడు వస్తాయి. వెట్టి ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ స్లోగా రానన్నా, గట్టిగా పట్టుకో. స్లోగా చూడండి, ఈ పక్కనే ఇంత పెద్ద వాటర్ ఫాల్ పోతూ ఉంది. భయం వేస్తుంది చూస్తూ ఉంటే. No, I'm not. నీకు కాదు, నాకైతే అంది. ఇక్కడంతా చూడండి. జిడ్డుగాడు చూడండి, జిడ్డుగానికి ఆనందం అయిపోయింది. ఇక్కడ చూడు ఎంత బాగుందో. దగ్గరకు వచ్చే కొద్దీ చాలా బాగుంటా ఉంది. సూపర్ రా. కొంచెం ఏమంటే కేర్ఫుల్గా రావాలి ఇక్కడంతా కూడా. మనం ఇప్పుడు డైరెక్ట్గా ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాం, మెయిన్ ప్లేస్ దగ్గరికి. భలే ఉంది ఇక్కడంతా కూడా. ఏమంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరన్నా పిల్లలు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది. ప్లస్ ఎక్కువ ఏమి అతి చేయకూడదు. ఇక్కడ నీట్గా ఉండాలి. ఇంకా చూడండి
ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తాము. పిల్లలు భయపడతారేమనుకున్నాం కానీ హనీగాడు కూడా భయపడలేదు. చాలా బాగుంది, చాలాసేపు ఉన్నాం ఇక్కడ, చాలా బాగుంది. ఇంకా వెళ్ళిపోతాం, హ్యాపీ, చాలా సాటిస్ఫై. చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగుందో, భలే ఉంది, ఎవ్వరు భయపడలేదు. ఇంకా మొత్తం అయిపోయింది. మనము అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. చల్ చల్ ఏంటది? దేనికి వీడియో తీస్తావా? దేనికి వీడియో తీయమన్నా నాకు అర్థం కాలే. ఊరికి వీడియో తీయమంటే ఇంతకుముందు అయితే బ్లూ కలర్వి అవి గుర్తుగా ఎత్తిపెట్టుకున్నాము, ఇవైతే అవసరం లేదు. ఇంకా మొత్తం అక్కడంతా కూడా చూసుకోవడం అయిపోయింది. ఆ వాటర్లో చాలాసేపు ఆడుకున్నాము. హనీ కూడా భయపడలేదు, చాలా బాగుంది. అంటే ఆ వెనక నుంచి వాటర్ వస్తూ ఉంటే చాలా బాగుంది. అంటే మామూలుగా వీడియోస్ చూసినప్పుడు భయం వేస్తుందాం అనుకున్నాం కానీ ఇక్కడ అసలు భయమే లేదు, చాలా బాగుంది. ఇది హనీ గారు ఇంకోసారి పోదామని చాలాసార్లు పోయినా వాటర్ దగ్గరికి. మేమే భయపడతాం, ఫస్ట్ మేమే భయపడినాం. అంటే భయపడినంటే వీడియోస్లో చూసినప్పుడు, ఇక్కడైతే పెద్దగా భయం లేదు, బాగా హాయిగా ఉంది. వెళ్దామా? ఏమైందిరా? దేని అటాక్ చేస్తున్నాయి? దాన్ని అటాక్ చేస్తున్నాయా? హనీని అటాక్ చేస్తున్నాయా? రారా రే, అన్నీ వస్తాయి ఒకేసారి, మళ్ళీ నేను ఫైటింగ్ కూడా చేయలేను. ఇంకా ఇక్కడ నుండి ఈ టన్నల్లో అట్లా వెళ్ళేసి అక్కడ ఎలివేటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోవాలి. రండి బావే. అక్కడ ఫెదర్ ఉందంట, ఫెదర్ తీసుకుంటా ఉంది. ఇది ఇవి ఫెదర్స్ అంట, ఇది తీసుకున్నారు వీళ్ళు. టన్నల్లో ట్రైన్ పోతా ఉంది తెలుసా? ఎవరు ఆపమంటున్నాడు? ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్, ఆగదు ఇది. ఆయన ఆగమంటున్నాడు. ఆయన ఆగమంటున్నాడు, ఈ ట్రైన్ ఆగదని చెప్తున్నా. అయ్యయ్యో, ఇట్లా కాదే రావాల్సినది. ఇచ్చే ఇక్కడే ఉండాలా? ఆగాల? వచ్చా అన్న, థ్యాంక్ యూ అన్న. ఎట్లుందిరా వాటర్? చాలా బాగుంది కదా. అంతా వచ్చేసినాం, మన లోకంలోకి వచ్చేసినాం. స్వర్గలోకం నుండి మానవలోకంకి వచ్చినాం. రీసైకిల్ అంట ఇది. ముందు అవి ఉన్నాయి కదా బ్లూ కలర్, ఇవంతా బ్లూ కలర్ అయితే మేము గుర్తుగా పెట్టుకున్నాము. ఇవైతే మరీ ఇవి పల్చాగా ఉన్నవి, చినిగిపోయినా ఆల్రెడీ. హనీగా ఆల్రెడీ చింపేసింది కదా, సో ఇంకా వెళ్ళిపోదాం. ఇక్కడ ఇందాక ఫొటోస్ తీసినారు కదా, ఆ ఫొటోస్ ఇక్కడ ఉన్నాయంట. ఎంతంటారా ఇవి ఫొటోస్? ఇవంట. అది యాక్చువల్గా అంటే ప్యాకేజ్ అంట $57 అంట. $57 అంటే దాదాపుగా అంటే 4500 అట్లా అంట. మనకి వేస్ట్ కదా, ఆల్రెడీ చాలా ఫొటోస్ తీసుకున్నాము. ప్లస్ ఆ ఫొటోస్ సరిగా లేవు, జున్ను కానీ హ్యాండ్ కట్ అయిపోయింది. అంటే గ్రీన్ స్క్రీన్లో తీస్తారు కదా, సో అది సరిగ్గా కట్ చేయలేదన్నమాట. సో అందుకోసమనే ఇంకా వద్దనుకున్నాం. అక్కడ ఫొటోస్ చూసి వద్దని చెప్పినాము. ఇక్కడ చూస్తే హనీగానికి ఐస్ క్రీమ్ కావాలంట. నార్మల్గా ఉడతలు మన ఊళ్ళో ఎట్లుంటాయి, ఈ చూడు బ్లాక్ ఉడత ఇది. ఉండే
చూడు బ్లాక్ వడుతా ఇది మన ఊర్లో 3 నామాలు ఉండి ఎట్లా ఉంటాయి కదా చూడండి బ్లాక్ ఉడతా నువ్వు దూరం రా అది వస్తుంది అంతే కదా స్క్విరెలే కదా అది బ్లాక్ స్క్విరెల్ ఉంటాయరా వైట్ కూడా ఉంటాయి వైట్ ఉంటాయి ఇట్లా హాస్టల్లో కాలేజ్ ఉంచుడు ఓకే అక్కడ ఎక్కువ వైట్ వీళ్ళు మన వీడియోస్ చూస్తారంట ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారు సిడ్నీలో ఉంటారా సో సిడ్నీలో ఉంటారంట ఇక్కడ వీళ్ళ రిలేటివ్స్ ఉంటే ఇక్కడికి చికాగోనే కదా ఆ చికాగో నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చినారంట జున్ను హనీ చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకున్నారు నేను వెనీలా తీసుకున్నా ఇది నా కోసం వెనీలా యాక్చువల్గా అంటే నా కోసం కాదు ప్రతి కోసం ఇప్పుడు ప్రతి మళ్ళీ లాస్ట్లో కొంచెం ఉంది నా కోసము ఓకేనా మొత్తం తినద్దు ఇంకా ఇది తినుకుంటా ట్రాలీలో వెళ్దాం అక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా అవి మొత్తం ప్యాకేజ్ తీసుకోవాలంట మొత్తం ప్యాకేజ్ $57 మాకు 1 కాపీ కావాలంటే ఒకటేదో ఉండే ఒకటో 2 కాపీస్ కావాలంటే వాళ్ళు 1-2 ఇవ్వరంట కాపీస్ సో ఒకటేసారి అన్ని కాపీస్ తీసుకోవాలంట యాక్చువల్ అంటే 1-2 ఇస్తేనే బాగుంటుంది వాళ్ళకి బిజినెస్ అవుతుంది మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ వాళ్ళు అట్లా ఇయ్యారంట కాకపోతే ఇప్పుడు మనం వద్దు అంటే దాన్ని ట్రాష్ చేస్తారు చింపేసి పారేస్తారు మొత్తం అంతా పారేస్తారే తప్ప తక్కువ రేటుకి ఇయ్యారు వాళ్ళు అది లాజిక్ ఏం లాజిక్గా తెలీదు రండ్రా ఏమైంది రైన్ చేస్తున్నారు ఈ ట్రాలీలో వెళ్ళే ముందు అక్కడ హార్స్ షూ ఫాల్స్ ఉంది అక్కడ నుంచి దగ్గర నుంచి చూసేసి వెళ్ళిపోదాము షర్టు ప్యాంటు షూస్ మొత్తం తడిచిపోయి లోపల రకరకాలుగా ఉంది రూమ్ పోయేసి అంటే హోటల్ పోయేసి చేంజ్ చేసుకొని వద్దాము అంటే మళ్ళీ లేట్ అవుతుంది అక్కడ పోతే తొందరగా రాలేము అనేసి ఇక్కడే ఉన్నాం ఇక్కడ అర్పుకుంటా ఉన్నాం ఇట్లా వెళ్ళుకుంటా గాలి అయితే బాగా వస్తుంది కొంచెంసేపు అయిపోయిన తర్వాత డ్రై అయిపోతుంది లేదా కొంచెం అయిన తర్వాత చలేస్తుందో తెలియదు ఇప్పుడే చలేస్తుంది అవునా ఇక్కడ నుండి చూడండి ఎంత బాగుందో ఇక్కడ అంతా ఎంత వాటర్ ఉంది చూడండి చాలా చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడండి చూడండి ఆ లాస్ట్ వరకు వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది ఓకేనా ఓకే కదా ప్రతి బంగారు ఓకే రాము ఇప్పుడిప్పుడే కొంచెము చలేస్తా ఉన్నట్లుంది ఇక్కడ నుండి చూస్తూ ఉంటే భలే భలే ఉంది చాలా బాగుంది ఆహా ఓహో కాకపోతే ఇది ఎంత వరకు సేఫో తెలియదు ఇక్కడ ఎవరన్నా ఉండింటే బాగుంటుంది అంటే సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు కొంచెం చూసుకోవడానికి ఉంటే మేలు ఎక్కువ హైట్ కూడా లేదు ఇది చూడండి ఇక్కడ అంతా ఇట్లా ఉంది ఇక్కడ చూడండి ఎంత వాటర్ ఉందో మొత్తం ఇక్కడంతా కూడా ఇంకా ఇక్కడ నుంచి ఇట్లా పడిపోతుంది అక్కడ అప్పుడు ఫుల్ చూడడానికి బాగుంటుంది ఇక్కడంతా కూడా అక్కడ కూడా ఇందాక మనము ఇక్కడ నుంచి ఈ బోట్లో అక్కడ నుండి బోట్లో మనము ఇట్లా వచ్చినాము ఇట్లా వచ్చేసి ఇక్కడంతా కూడా ఇక్కడ వరకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ దీని వరకు వచ్చినాము ఇక్కడికి వచ్చిన తర్వాతనే మనం మొత్తం తడిచిపోయినాం బోట్లో ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది ఇంకొంతసేపు అయిన తర్వాత అంటే సన్సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడంతా కూడా లైట్స్ వేస్తారు కలర్ లైట్స్ అప్పుడు ఇంకా బాగుంటుంది అప్పుడు చూడడానికి ఇంకా బాగుంటుంది ఇక్కడంతా కూడా దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ హనీగాడు వాళ్ళ సిస్టర్కి ఫోటో చూడండి ఇక్కడ నుండి ఆహా ఓహో చాలా చాలా బాగుంది నయాగరా ఫాల్స్ ఇంకొంతసేపు అయితే ఈ కెనడాలో కూడా లైట్స్ వేస్తారు అక్కడంతా బిల్డింగ్స్కి ఆ లైట్స్ ప్లస్ ఈ లైట్స్ అన్నీ కలిపి చాలా బాగుంటుంది
ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోతున్నాము. ఆ లైట్స్ కోసం వెయిట్ చేయడం లేదు, ఎందుకంటే ఇప్పుడు టైం 8:45 అవుతా ఉంది. ఇంకా సన్సెట్ కూడా అవ్వలేదు. సన్సెట్ అయిన తర్వాత మనకి లైట్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఎందుకు వెనక్కి వెళ్తున్నామంటే మనకు 10 o'clockకి ఫైర్ వర్క్స్ జరుగుతాయి. సో ఆ ఫైర్ వర్క్స్ ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. మనము ఫస్ట్ ట్రాలీ తీసుకొని అక్కడికి వెళ్ళాలి. మనం ఇక్కడ లైట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే 9:30కి మళ్ళీ ట్రాలీ సరిగ్గా దొరకకపోతే మళ్ళీ అక్కడ ఎక్కువ మనకి టైం పడుతుంది, అప్పుడు రష్ ఎక్కువ ఉన్నా కూడా. సో అందుకోసమనే ఇప్పుడు డైరెక్ట్గా ఫైర్ వర్క్స్ చోటుకి వెళ్తున్నాము. దాంతో 2 AM వరకు ఉంటుంది, సో ఎప్పుడైనా చూడొచ్చు. ఆ ఫైర్ వర్క్స్ అయిన తర్వాత కావాలంటే మనము ఇక్కడికి రావచ్చు అనమాట. ఎందుకంటే మనకి లైట్స్ 2 AM వరకు ఉంటాయంట. ఆ ఫైర్ వర్క్స్ 10 నుంచి 10:05 వరకే ఉంటాయంట, అంటే ఒక 5 minutes ఉంటాయంట. సో అది చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ లైట్స్ అన్నీ చూద్దాము అనేసి ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు మనము ఆ ట్రాలీ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడే మన ట్రాలీ వచ్చింది. ఇదే లాస్ట్ ట్రాలీ అంట ఇక్కడికి. దీని తర్వాత ఉండదు. మళ్ళీ వీళ్ళు ఎట్లా పోతారు ప్రతి మరి పాపం వీళ్ళు వదిలేసిపోతే తెలీదు. మాకైతే ఇందాక చెప్పినారు ఇదే లాస్ట్ ట్రాలీ అని. ఇంకా ట్రాలీ క్లోజ్ అంట ఇక్కడ. ఇంకా నడుచుకుంటూ రావాలా, లేదు అంటే ఇక్కడే కారు పెట్టిన వాళ్ళు కార్లో రావాలా వీళ్ళందరూ. ఇప్పుడే ట్రాలీ కూడా స్టార్ట్ అయిపోయింది. మనం ఇందాక ఎక్కడ ఎక్కినామో అక్కడే దింపేస్తుంది. అక్కడ నుంచే మనకు ఆ ఫైర్ వర్క్స్ కూడా బాగా కనిపిస్తాయంట. సో అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడే ఈ వాటర్ పైన లైట్స్ కూడా వేసినారు, కాకపోతే ఇంకొంచెం డార్క్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇప్పుడే ఈ ట్రాలీ అయితే ఎక్కడ ఎక్కినామో అక్కడ దిగేసినాం ప్రస్తుతానికి. ఇక్కడ నుండి అట్లా వెళ్తే అక్కడ వ్యూ పాయింట్ ఉంటుందంట ఆ ఫైర్ వర్క్స్ కోసము. ఇంతకుముందు అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ డెస్క్లో చెప్పినారు. ఇక్కడ అందరూ ఈ ఫైర్ వర్క్స్ కోసము అండ్ ఈ లైట్స్ కోసము ఇక్కడ అంతా కూడా చూసుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడంతా కూడా చాలా బాగుంది. ఇక్కడంతా లైట్స్ అవి మారుతూ ఉన్నాయి, బ్లూ, రెడ్, గ్రీన్ అట్లనే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అదంతా కూడా కెనడా బిల్డింగ్స్ పైన ఆల్రెడీ లైట్స్ వేసినారు. అట్లనే ఆ కెనడా సైడ్ నుండే మనకి ఫైర్ వర్క్స్ కనిపిస్తాయంట. మార్నింగ్ మనం వెళ్ళాం కదా బోటు, ఇదే లాస్ట్ ఇంకా ట్రిప్ లాస్ట్. ఇది అయిపోతానే ఇంకా క్లోజ్. ఇది ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవుతా ఉంది ఫైర్ వర్క్స్. ఇంకా ఇక్కడ అంతా వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది. ఫైర్ వర్క్స్ కూడా అయిపోయినాయి. కరెక్ట్గా 5 minutes ఉన్నాయి. చాలా బాగున్నాయి చూడడానికి. కరెక్ట్గా 5 minutesకి, అంటే 10కి స్టార్ట్ అయినాయి, 10:05కి స్టాప్ చేసినారు. ఏరా ఎట్లా ఉంది? బాగుందా? లాస్ట్లో ఇంకా బాగుంది కదా, గోల్డ్ కలర్ లాస్ట్ చేసినారు, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా వెళ్ళిపోదాం గిఫ్ట్ షాప్కా. గిఫ్ట్ షాప్ అంటూ ఆ ఫైర్ వర్క్స్ కోసము చూడండి అందరూ ఇక్కడ వెయిట్ చేసి అందరూ చూసినారు.
ఇక్కడ ఒకటే కాదు, ఇట్లాంటి వ్యూ పాయింట్ చాలా ఉన్నాయి. అక్కడ అబ్జర్వేటరీ ఉంది కదా, ఆ పై నుంచి చూస్తున్నారు. ఇందాక మనం వెళ్ళేసి వచ్చినాం కదా, అక్కడ నుంచి కూడా చూస్తున్నారు. మొత్తం ఈ లాస్ట్కి ఫైర్ వర్క్స్ చూసేసి ఇంకా వెళ్ళిపోవడమే అందరూ. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇక్కడంతా ఫుల్ జాతరలాగా చాలా బాగుంది ఈ టైంలో. వెళ్ళిపోదాం నాన్న. బాయ్ బాయ్ నయాగ్రా. ఫుల్ ఎంజాయ్ చేసినాం మార్నింగ్ నుంచి. చాలా చాలా బాగుంది చూడను. ఎక్కువ నచ్చడం లేదు, అది బాగుంది. మామూలుగా అయితే వచ్చినప్పటి నుంచి నడుచుకుంటానే ఎక్కువ అవ్వడం వల్ల కాళ్ళు నొప్పిస్తూ ఉన్నాయి. నిన్న నైట్ అదే ఇంకోటి రావడము అవంతా కూడా వర్తే మనకి. చూడండి అందరూ బాగా ఆనందంగా, ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకా ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా బయటికి వెళ్ళేసి ఇంకా ఫుడ్ ఏమైనా తినేసి దాని తర్వాత హనీ అండ్ జిన్ను వీళ్ళు గిఫ్ట్ షాప్కి పోవాలంట. అక్కడ ఏమైనా కొనుక్కొనేసి ఇంకా హోటల్కి వెళ్ళిపోదాం. కాదు, బయట ఫుడ్ ట్రాక్స్ దగ్గర ఫుల్ బిజీ ఉంటుందేమో. అందరు జనాలు ఒకేసారి పోతున్నారు, అందరూ ఒకేసారి వెళ్ళిపోతున్నాం కదా బయటికి. అక్కడ బయట ఫుడ్ ట్రక్ దగ్గర పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. ఎందుకంటే ఆ ఫుడ్ ట్రక్స్ని నమ్ముకొని అందరూ వెళ్తున్నారు. ఇంక పెద్ద పెద్ద హోటల్స్ ఏం లేవనుకుంటా. ఇంకా అయిపోయింది నయాగరా స్టేట్ పార్క్ చూడడం అంతా కూడా అయిపోయింది. ఇంకా వెళ్ళిపోదాం బయటికి. లాస్ట్ టైం బాబాయ్ చెప్పేసేయండి, మళ్ళీ వస్తాం ఎప్పుడో ఒకసారి. హనీ బాయ్. హనీ అయితే మాతో పాటు వస్తుంది, బాయ్ చెప్పాల్సిన అవసరం లేదు. బాయ్ చెప్పినాను హనీ దానికి. రా వచ్చేది. ఇక్కడ జాక్ స్పారో ఉన్నాడు చూడండి, జస్ట్ ఊరికే ఫొటోస్ తీసుకోవడానికి. ఆయన అక్కడ నుండి బయటకు వచ్చేసి ఇక్కడే ఫుడ్ ట్రక్స్ ఉంటే ఇక్కడ ఆర్డర్ చేసినాము. ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్లస్ ఇంకా ఇదేది రోల్స్ ఏవో తీసుకున్నాము. ఫస్ట్ ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ హోటల్కి తీసుకెళ్ళి తిందాం అనుకున్నాము, కానీ ఇక్కడే చల్లగా బాగుంటే అందరూ ఇక్కడే తింటున్నారు. సో ఇక్కడే తినేసి వెళ్దాము అనేసి ఇక్కడే తింటున్నాం. ఇక్కడ వీళ్ళు రోల్స్ తిన్నారు, వీళ్ళు అయిపోయింది. రోల్స్ అయితే తిన్నారు వీళ్ళు. ఇది ఒకటి తినేసి కొంచెము బయలుదేరదాం. అక్కడ తిన్న తర్వాత ఇక్కడ గిఫ్ట్ షాప్కి వచ్చినాము. ఇక్కడ ఈ మ్యాగ్నెట్, ఏదో మ్యాగ్నెట్ ఒకటి ప్లస్ హనీగాడు ఈ కీ చైన్ ఒకటి. ఇట్లా బోట్ వెళ్తూ ఉందంట ఇట్లా నయాగరా ఫాల్స్కి. లాస్ట్కి నడుచుకుంటా మెల్లగా మన హోటల్కి అయితే వచ్చేసినాం. జస్ట్ 5 to 6 minutes వాక్ అంతే. చాలా దగ్గర. ఈ హోటల్ కూడా చాలా బాగుంది. ఏం చేస్తున్నావే? ఎక్కడికి పోతున్నారా? కాఫీ వాళ్ళ అక్కడ తినేసి గిఫ్ట్ షాప్కి వెళ్ళేసి మెల్లగా నిదానంగా నడుచుకుంటా వచ్చినాము. అందరూ అంటే అక్కడ బాగా అందరూ చాలామంది నడుచుకుంటానే వస్తున్నారు. ఒక 5 minutesలో మనం ఇక్కడ హోటల్కి అయితే వచ్చేసినాము. ఇంకా రేపు మార్నింగే మళ్ళా లేచి న్యూయార్క్కి వెళ్ళాలా. న్యూయార్క్ వెళ్ళేసి న్యూయార్క్లో రేపంతా ఉండి ఎల్లుండి మార్నింగ్ మళ్ళా మన టెక్సస్కి మనం వచ్చేస్తాం. ఈరోజైతే చాలా 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 బాగా హ్యాపీగా ఉన్నింది. చాలా బాగా ఎంజాయ్ చేసినాము. బాగా అంటే నచ్చేది లేదు, డ్రైవింగ్ లేదు, కాళ్ళ నొప్పులు లేవు, అన్ని విధాలుగా చాలా బాగుంది. ఫుడ్ కూడా దగ్గరే ఉన్నింది, చాలా బాగుంది. సో అది ప్రస్తుతానికి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.